సాయి కృష్ణ ఆచూకీ కోసం అతని తల్లి ప్రతిరోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటే నీ కొడుకు ఫోటోకి దండ వేసుకో అని సిఐ హేళన చెప్పాడంట. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయి కృష్ణది ఒక ఉద్దంతమైతే రెండవది క్రాంతి కుమార్ బలన్మరణం. రాష్ట్రంలో గాడి తప్పిన పోలీస్ వ్యవస్థ పనితీరుకి ఈ రెండు ఘటనలని నిదర్శనం. ఈరోజు విజయవాడ నడిబొడ్డున కూతవేటు దూరంలోనే ముఖ్యమంత్రి గారి నివాసం నా పక్కనే ఉన్న ఈ తల్లి ఎంత దారుణంగా ఈ ఘటన జరిగింది అని చెబుతూ రోధిస్తా ఉన్న దృశ్యం. చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ప్రోత్సహిస్తా ఉన్న కొంతమంది పోలీసుల వ్యవస్థలతో మొత్తానికి ఈ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లకి ఏదైనా అన్యాయం జరిగితే పోవడానికి కూడా ఎవరైనా కూడా భయపడే పరిస్థితిలోకి ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతా ఉంది. నేను అడుగుతా ఉన్నది ఒకటే, ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలోనే అందరూ కూడబలుక్కొని డీజీపీ సైతం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఒకరినొకరు ఏ రకంగా వెనుకేసుకొని వస్తా ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం ఇది. మే మాసంలోనే ఒక ఘటన కాదు, సాయిది ఒక ఘటన అయితే రెండో ఘటన క్రాంతి కుమార్ అనే పిల్లాడిది, రెండో ఘటన సూసైడ్. పలాని సిఐ పలాని పోలీస్ స్టేషన్ పరిధి రోజు నన్ను కొడతా ఉన్నాడు, నేను తట్టుకోలేకపోతా ఉన్నాను, నా చావుకు కారణం తానే అని చెబుతూ మరణ వాంగ్మూలం ఇస్తూ తాను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. మే 9వ తారీఖున సాయి ఘటన కూడా జరిగింది. ఈ తల్లి తన కొడుకుకు జరుగుతా ఉన్న అన్యాయమైన పరిస్థితిని చూడలేక తల్లిని పోలీస్ స్టేషన్ లోకి పిలిచి నీ కొడుకు ఫోటోకు దండేసుకో అని చెప్పి ఏకంగా సిఐ మాట్లాడుతూ తల్లిని హేళనగా మాట్లాడమే కాకుండా చివరకు తన సాయి అనే ఆ పిల్లాడి చావుకు కూడా కారణమయ్యే పరిస్థితిలోకి పోతే ప్రతిరోజు ఆ తల్లి అక్కడికి వెళ్ళి నా కొడుకును నాకు చూపించండి అయ్యా, నా కొడుకును నాకు చూపించండి అయ్యా అని చెప్పి బాధపడతా ఉన్న పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది.